హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్‌కు మీకు స్వాగతం. సో, మనకి టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా! సో, దానికి సంబంధించి రీవెరిఫికేషన్ అండ్ రీవాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్ అని ఉన్నాయి కదా! సో, అది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటేంటంటే మనకి రీవెరిఫికేషన్ అన్నా, రీవాల్యుయేషన్ అన్నా సేమ్ రెండిటికి తేడా లేదు. సో, అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మొత్తం. సో, ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలనేదే ఈ వీడియో. సో, ఫస్ట్ మనం టీఎస్ బీఐఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళగానే మనకిలా ఓపెన్ అవుతుంది. సో, ఇలా ఓపెన్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హోమ్, అబౌట్ అస్, స్టూడెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. సో, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇవి ఓపెన్ అవుతాయి. సో, మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లాస్ట్ డ్యామేజ్డ్ సర్టిఫికేట్స్, మైగ్రేషన్ సర్టిఫికేట్, ఈక్వలెన్సీ సర్టిఫికేట్, సో, ఇలా లెఫ్ట్ సైడ్ చాలా ఉంటాయి. సో, మనకిక్కడ చూడొచ్చు రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఐపీఈ ఫస్ట్ ఇయర్ 2021. ఇంకొకటొచ్చేసి రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ ఐపీఈ ఫస్ట్ ఇయర్ 2021. సో, మీ రీవెరిఫికేషన్ అన్నా, రీకౌంటింగ్ అన్నా ఇక్కడుంది. సో, రీవెరిఫికేషన్ అంటే మాత్రం మీకిక్కడ ఒకటి చెప్పారు చూడొచ్చు మీరు. క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ రీకౌంటింగ్ కెన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్. బట్ ద క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ కెనాట్ అప్లై ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్స్. మీరు రీకౌంటింగ్ అప్లై చేస్తే తర్వాత రీవెరిఫికేషన్ అప్లై చేయొచ్చు. కానీ రీవెరిఫికేషన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ చేయడానికి వీల్లేదు. సో, అది మాక్సిమం ఎవరు చేయరు కూడా. సో, మనకు ఈ రీవాల్యుయేషన్ అన్నా, రీవెరిఫికేషన్ అన్నా ఒకటే. మనకి రీవెరిఫికేషన్ అంటే ఏంటి? మనకి పేపర్ ఇస్తారు. మన ఇంటి అడ్రస్‌కి పేపర్ అనేది వస్తుంది. సో, మనకి చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇంకొక పాయింట్ ఓన్లీ 0 మార్క్స్ అవార్డెడ్ క్వెషన్స్‌కి మాత్రమే మీకు మార్క్స్ ఏస్తారు. సపోజ్ 8 మార్క్స్ క్వెషన్స్ 4 మార్క్ క్వెషన్ ఉంది. సో, 4 మార్క్స్ 6 వస్తాయి. 8 మార్క్స్ 2 క్వెషన్స్ కదా! సో, 8 మార్క్స్‌లో ఒక క్వెషన్‌కి 8 ఇచ్చేసారు. ఇంకో క్వెషన్‌కి 5 ఇచ్చారు. 4 మార్క్స్‌లో క్వెషన్‌కి 0 ఇచ్చారు. సో, మనకి 8 మార్క్స్ 5 వచ్చిందని అసలు కన్సిడర్ చేయరు. ఇంకా 5 దాన్ని పెంచడం, తగ్గించడం ఏమి ఉండదు. ఓన్లీ 0 అవార్డెడ్ ఉన్న క్వెషన్స్ మాత్రమే చెక్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి 4 మార్క్స్ దాంట్లో 0 వచ్చింది కదా! దాన్ని చెక్ చేస్తారు. సో, అది రీవెరిఫికేషన్ అంటే. రీకౌంటింగ్ అంటే మన పేపర్ అసలు ఏమి ఇవ్వరు. వాళ్ళే మార్కులు కౌంట్ చేసి ఇస్తారు తప్ప దాన్ని మళ్ళీ వెరిఫై కూడా చేయరు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆన్సర్ రాసారు. దానికి 0 మార్క్స్ వేసారా, రీకౌంటింగ్ చేస్తే మీకు ఆ 0 లెక్కేసి మొత్తం లెక్కేసి రాస్తారు తప్ప అంతకు మించి ఏమి ఉండదు. మీరు రీకౌంటింగ్ పెట్టుకుంటే ఉపయోగం అయితే ఏమి ఉండదు. రీవెరిఫికేషనే పెట్టుకోండి. ఒకవేళ మీకు మీ రాసిన ఆన్సర్ స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంటే రీవెరిఫికేషనే 600 కట్టి పే చేసుకొని చేసుకోండి. రీకౌంటింగ్ అయితే మాక్సిమం ఎవరు చెయ్యొద్దు. సో, రీకౌంటింగ్ అయితే రూ. 100, రీవెరిఫికేషన్ అయితే రూ. 600. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ప్రాసెస్ ఎలాగో చెప్తాను. సో, మనకి రీవెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఆల్ టికెట్ నంబర్ అని ఉంది కదా! సో, ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి గెట్ డేటా నొక్కండి. సో, గెట్ డేటా అన్న తర్వాత ఇది ఒకళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశాను. సో, రోల్ నంబర్, క్యాండిడేట్ నంబర్, ఫాదర్ నేమ్, కోర్స్ ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ. సో, నేను కలెక్ట్ చేసిన వాళ్ళు ఎంపీసీ. సో, ఎంపీసీ కాబట్టి ఇప్పుడు ఎంపీసీ చూపిస్తున్నాను. సో, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఏముండదు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్ పేపర్ 1బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా డిఫరెంట్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు రీవెరిఫికేషన్ నేను ఓపెన్ చేసింది. సో, రీవాల్యుయేషన్ అన్న, రీవెరిఫికేషన్ అన్న ఒకటే. నేను రీవెరిఫికేషన్ ఓపెన్ చేశా. రీకౌంట్ కాదు. సో, ఇప్పుడు రీవెరిఫికేషన్ ఎలా అంటే ఇక్కడ కోడ్ సబ్జెక్ట్ ఫీ అని ఉంది కదా! సో, సపోజ్ మీకు ఇంగ్లీష్‌లో తక్కువ మార్క్స్ వచ్చినియి. కానీ మీకు నమ్మకం ఉంది. మీకు ఇంగ్లీష్‌లో మంచి నేను బానే రాసాను, మంచి మార్క్స్ వస్తాయని. లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంది కదా! దీని మీద టిక్ చేయండి. సో, చూపిస్తాను. టిక్ చేసిన వెంటనే వచ్చేసింది. ఇంగ్లీష్ కోడ్ అలాగా. ఒకవేళ మళ్ళీ మీకు ఇదొద్దనుకోండి, మళ్ళీ మో నో టిక్ అంటే మళ్ళీ నార్మల్‌కొచ్చేస్తుంది. సో, మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ టిక్ అలా టిక్ చేయండి. సో, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్ మీద టిక్ చేస్తే ఆ సబ్జెక్ట్ అనేది వెరిఫై అవుతుంది. సో, ఇక్కడ సబ్జెక్ట్‌కొచ్చి 600, మొత్తం టోటల్ 600 కాదు. అదొకటి అందరూ చూడాలి. ఇప్పుడు ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్ ఒక్కటే 600. మీరు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ 1ఏ, 1బి పెట్టారనుకోండి. ఇంగ్లీష్ 600, మ్యాథమెటిక్స్ 1ఏ 600, మ్యాథమెటిక్స్ 1బి 600. టోటల్ 1800 కౌంట్ వస్తుంది. సో, మీకు పేపర్‌కొచ్చి పేపర్ బుక్‌లెట్ అంటే మనకి సబ్జెక్ట్ బుక్‌లెట్‌కొచ్చి రూ. 600. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే చూపిస్తానిప్పుడు. సో, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత మనం కోడ్, సబ్జెక్ట్, ఫీ, సో, మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ కావాలితే అన్ని సబ్జెక్ట్స్ పెట్టుకున్న తర్వాత మన చూడొచ్చు ఇక్కడ అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీకు చెప్పాను కదా! రీవెరిఫికేషన్‌లో మీ ఇంటికి పేపర్ వస్తది కాబట్టి ఇక్కడ మీరు అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అనేది టైప్ చేయాలి. అంటే మీ ఇంటి అడ్రెస్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఉంది కదా! సో, పిన్ కోడ్ మీద పిన్ కోడ్ కూడా రాయండి. సబ్మిట్ అండ్ పే నొక్కగానే మనకి వేరే పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీరు పే చేసి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ అయితే అన్నీ ఇంటూ 600 చేయాలి. సో, ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. అప్లికెంట్స్ ప్లీజ్ చెక్ ఆల్ డీటెయిల్స్
before proceeding to payment. The fee once paid cannot be refunded. Applicants take the printout of acknowledgement and note the transaction reference number after successful submission of application form for further reference. సో ఇదే కాదు ఫ్రెండ్స్, మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ 600 రూపీస్. సో అడ్రస్ అయితే అడ్రస్, పిన్ కోడ్ నొక్కిన తర్వాత సబ్మిట్ అని పే నొక్కుతాం కదా. సో ఇక్కడ మీరు రీవెరిఫికేషన్ వాళ్ళకి సపరేట్ చూడొచ్చు మీరే. Re-verification will be done by adopting the following checks provisions as prescribed by the board. Whether all answers are valued, marks awarded and posted correctly or not during initial evaluation. సో మనకి ఎవరైతే ఇంటికి పేపర్ వస్తుందో వాళ్ళు ఏం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు చూడొచ్చు, అందరూ మార్క్స్ అవార్డెడ్ అండ్ పోస్టెడ్ కరెక్ట్లీ, అంటే మీకు మార్క్స్ కరెక్ట్గా అవార్డ్ అయినాయా, ఓఎంఆర్ షీట్లో కరెక్ట్గా పోస్ట్ అయినాయో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ కరెక్ట్లీ ఆర్ నాట్, అంటే మన పేపర్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత టోటల్ మార్క్స్ కరెక్ట్గా వేశారా లేదా. నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ దేర్ ఆర్ ఆన్సర్స్ విచ్ ఆర్ వాల్యూడ్ బట్ నాట్ అవార్డెడ్ మార్క్స్. సపోజ్ మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్కి 4 వేశారు, కానీ ఓఎంఆర్లో 4 వేయకపోతే అదొకటి చెప్పడానికి ఉంటుంది. మనకి ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఓన్లీ 0 మార్క్స్ ఆర్ రీవెరిఫైడ్, అంటే మీకు 4 మార్క్స్ క్వశ్చన్కి 0 వేస్తే ఓన్లీ అదే చెక్ చేస్తారు. అదే మీకు 4 మార్క్స్ క్వశ్చన్కి 2 మార్క్స్ వేస్తే అది చెక్ చేయరు. ఓన్లీ 0 అవార్డెడ్ క్వశ్చన్స్కి మాత్రమే చెక్ చేస్తారు. అదొకటి మెయిన్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చి, ఇఫ్ మార్క్స్ ఆర్ అవార్డెడ్ టు ఎ పర్టికులర్ ఆన్సర్, ద బోర్డ్ యాజ్ ఎ పాలసీ డస్ నాట్ ఎంటర్టైన్ ఫర్దర్ వాల్యుయేషన్ ఆఫ్ సచ్ ఆన్సర్స్ టు ఎన్హాన్స్ ద మార్క్స్. సపోజ్ మీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ ఉంది, అంటే ఇప్పుడు మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్కి 2 మార్క్స్ వేశారు. బోర్డ్ అనేది ఒక పాలసీ ఉంది ఏంటి, ఇంకా 2 మార్క్స్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రా మార్క్స్ వేయరు. ఇంకా 4కి 2 వేసారంటే 2, నువ్వు కరెక్ట్ రాసినా రాంగ్ రాసినా ఏది రాసినా ఇంకా 2 ఫిక్స్ అవ్వాలి. ఓన్లీ 0 అవార్డెడ్ క్వశ్చన్కి మాత్రమే మీకు మార్క్స్ వేస్తారు. మీకు 1 మార్క్ వేసినా మీకు ఇంక మార్క్స్ వేయనట్టే, అదే ఇక్కడ రాశారు. ద బోర్డ్ హ్యాస్ ఎ పాలసీ డస్ నాట్ ఎంటర్టైన్ ఫర్దర్ వాల్యుయేషన్ ఆఫ్ సచ్ ఆన్సర్స్ టు ఎన్హాన్స్ ద మార్క్స్, అంటే మార్క్స్ పెంచడానికి ఇంకా మార్కులు వేయరు. ఓన్లీ 0 అవార్డెడ్ క్వశ్చన్స్కి మాత్రమే మీకు మార్క్స్ వేస్తారు. ఇది ఫ్రెండ్స్ మొత్తం రీవాల్యుయేషన్ అండ్ రీవెరిఫికేషన్ స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.